హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ నేను ఒక పాతకాలపు కూర ఒకటి పరిచయం చేస్తున్నా. చూడండి, వండి చూపిస్తాను మీకు. ఓకే అండి. ఇది పెసరపప్పు, పొట్టు పెసరపప్పు అండి. ఈ పెసరపప్పు అట్టేసి కూర వండితే చాలా బాగుంటుందండి. ఇదివరకు పాతకాలంలో అందరూ చాలా ఇష్టంగా తినేవారండి ఈ కూర. ఇప్పుడు మీకు నేను వండి చూపిస్తాను. పొట్టు మొత్తం కడుక్కోకూడదండి, కొంచెం కడగాలి. ఇలా ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఉంచుకోవాలి. నేను ఇప్పుడు మిక్సీ పెడతానండి. దీన్ని మిక్సీ పెట్టి మీకు ఎలా వండాలో నేను వివరంగా మీకు చూపిస్తాను. ఇదిగోండి, మిక్సీ పెడతాను. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం కదా, మిక్సీ గిన్నెలో మిక్సీ పెడతానండి. ఇప్పుడు ఇదిగోండి, మిక్సీ పెట్టేసుకున్నాం మనం పిండి. చూడండి, నేను ఇప్పుడు కూర తయారు చేసే పద్ధతి మీకు చూపిస్తాను. పెనం పెట్టుకోవాలండి, స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకోవాలండి దీనికి, ఎందుకంటే మనం కూరలో ఎలాగ ఆయిల్ పోస్తాం కాబట్టి కొంచెం వేసుకోవాలి, porque మనం పెనానికి అంటుకోకుండా. దీంట్లో ఈ పిండిలో ఉప్పు ఏమి వేయకూడదండి అసలు. ఉట్టి పప్పే పెట్టేసుకోవాలి మిక్సీ. మనం కూరలో వేసుకుంటాం కదా, అది సరిపోతుంది. అట్టు కూడా మరి పలసగా వేసుకోకూడదండి, కొంచెం దలసరిగా వేసుకుంటే. చూసారు కదా, కొద్దిసేపు ఆగాలండి. ఇది అట్టు వేగిందేమో చూద్దామండి. ఇప్పుడు వేగిపోయిందండి. ఇటు సైడ్ తిప్పుకోండి. చక్కగా వేగింది, కొంచెం బాగా దోరగా వేగింది కదా. ఇటు కూడా కొద్దిసేపు వేగనిద్దామండి. మనకి పొట్టు పెసరపప్పు అయితే బాగా టేస్ట్ బాగుంటుందండి. సాయిపప్పు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, ఇదైతే బాగా గుల్లగా బాగుంటుందండి అట్టు. వేగిందేమో చూద్దామండి. వేగిపోయింది, చూడండి, బాగా వేగింది కదా అట్టు. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం, దీంతో ఇప్పుడు పని లేదు. ఇలా పెట్టేసుకుందాం పక్క స్టవ్ మీద. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకుందాం కూరకి. కూర గిన్నె పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ వెల్లుల్లిపాయ, చూడండి, వెల్లుల్లిపాయ ఫస్ట్. కొంచెం వేగిన తర్వాత మిగతా వేసుకుందాము. వెల్లుల్లిపాయ కొంచెం టైం పడుతుంది కదా కొంచెం. ఇప్పుడు ఇటువంటి 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఫ్రెష్గా ఉంది ఒక కరివేపాకు రెబ్బ. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను.
బాగా దోరగా వేగాలండి, వేగితే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది. మనం ఇప్పుడు ఆ పెసరట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తే ముక్కలు బాగా వస్తాయి, లేదంటే విడిపోతుందండి. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందండి. సాల్ట్ ఇంకా కొంచెం పసుపు. బాగా వేగాలండి ఇవి దోరగాని. పెసరట్టు కూర మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియకుండా ఏమి ఉండదండి. ఏంటంటే నేను పొట్టు పెసరపప్పుతో చేస్తే బాగుంటుంది టేస్ట్ అని మీకు చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, పొట్టు పెసరపప్పు ఎలా ఉంటుందో. ఇంటికి మీరు పొద్దున్న టిఫిన్ నానబెట్టుకున్నప్పుడు దాంట్లో కప్పు ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు చక్కగా వండుకుంటే ఎంతో ఇష్టంగా తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూర. కొంచెంసేపు వేగనిద్దామండి. ఇది ముక్కలు వేగిపోయాయండి, చూడండి చక్కగా దోరగా వేగాయి. ఇప్పుడు నేను ఇగో పెసరట్టు ముక్కలు కట్ చేసి పెట్టాను, ఇగో ముక్కలు. ఈ ముక్కలు దీంట్లో వేసుకుందామండి. వేసేసుకున్నాం కదండి. ఒక అర స్పూన్ దీంట్లో కారం వేసుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవుతుంది. కలర్ కోసం అండి, రంగు ఉంటే బాగుంటుంది కూర. ఒక అర స్పూన్ వేసుకున్నాం కారం. సరిపోతుందండి కారం. ఇది ముక్క ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దాంట్లో వాటర్ పోసుకుందాం. పోసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుందాం, ఒకసారి హైలో పెట్టేసి మూత పెడదాం. కూర దగ్గరికి వచ్చిన తర్వాత కూర బాగా ఉడికిపోయాక దింపే ముందు మనం ఒక 6 లవంగాలు కొంచెం పొడి చేసి వేద్దామండి, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. కూర అయిపోయిందండి. లవంగాలు దంచేసాను నేను, ఈ 6 లవంగాలు ఇదిగోండి చిన్న రోట్లో దంచేసాను. ఈ పొడి వేసుకున్నామండి, ఇదిగోండి పొడి నేను చల్లుతున్నాను. చూసారా ఎంత బాగుందో స్మెల్, అసలు ముక్క ఇలా అంటే విడిపోతుందండి. ఎంత జాగ్రత్తగా కలుపుకోవాలి కూర. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకా కూర మనం గిన్నెలో తీసుకుందామండి. మీకు ముక్క చూపిస్తాను చూడండి, ఇది సైడ్ ముక్క ఉంది కదా, ఇదిగోండి చూడండి, అది చూడండి ఇలా అంటే కట్ అయిపోయింది. ఎంత మెత్తగా ఉంటుందంటే ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ముక్క, అంత బాగుంటుంది. చూసారా ఎంతో రుచికరమైన పెసరట్టు కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.